విద్యార్థులందరికీ శుభోదయం. ఇంకొన్ని రోజుల్లో 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. మరి ఆ పరీక్షల్లో ఓఎంఆర్ షీటు విద్యార్థులకు ఇవ్వబడుతుంది. ఆ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందో వాటి గురించి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వివరాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. దానికోసం ఈ వీడియోని చేస్తున్నాము. ఈ మొత్తం ఈ పాట అంతా కలిపి ఓఎంఆర్ షీట్ అంటాం. ఇది మోడల్ ఓఎంఆర్ షీటు. మరి ఈ విధంగా ఆ ఎస్ఎస్సి ఎగ్జామ్కి అటెండ్ అయ్యే పిల్లలకు, విద్యార్థులకు ఇవ్వబడుతుంది. చూద్దాం, దీంట్లో ఉన్నటువంటి వివిధ అంశాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దీన్ని జూమ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ మెయిన్గా 3 పార్ట్లు ఉంటాయి. మొదటి పార్ట్ గురించి మనం చెప్పుకుంటాము. ఇప్పుడు మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్. సో మనకి బుక్లెట్ ఇవ్వబడుతుంది, అంటే విద్యార్థికి బుక్లెట్ ఇవ్వబడుతుంది. ఆ బుక్లెట్ పైన సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ని ఇక్కడ చూపించినటువంటి ఇక్కడ మనం ఫిల్ చేయాలి. తర్వాత నేము, రోల్ నెంబర్, పేపర్ కోడ్, పేపర్ నేమ్, డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీడియం. సో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత మనం ఏ రోజు అయితే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ రోజు సంబంధించినటువంటి డేటు, తర్వాత మన రోల్ నెంబరు, ఆ రోజు పేపర్ కోడ్ ఏది ఉంటుందో అది, పేపర్ నేమ్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. తర్వాత సెంటర్ కోడ్ నెంబరు, ఆ సెంటర్ కోడ్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇక ఈ వైపు చూసినట్లయితే, కుడివైపుకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, రూమ్ నెంబర్. విద్యార్థి ఏ రూమ్లో అయితే కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నాడో ఆ రూమ్ నెంబరు ఇక్కడ వేయాలి, ఈ ప్రాంతం వేయాలి. ఈ దిగువను చూసినట్లయితే ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఇక్కడ పేర్కొనబడింది. ఇక్కడ స్టూడెంట్ సంతకం చేయాలి, ఇక్కడ ఈ పార్ట్లో సంతకం చేయాలి. ఇక్కడ చూడండి, దాని దిగువన ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్స్ ఆర్ ఇన్విజిలేటర్. సో ఒకరైతే ఒకరే సైన్ చేస్తారు, ఇద్దరు కావాలంటే ఇద్దరు సైన్ చేస్తారు, ఇన్విజిలేటర్స్. సో ఇక్కడ వాళ్ళు సంతకం చేయాలి. ఇది పార్ట్ 1 సంబంధించినటువంటి భాగం ఇది. మరి ఈ విధంగా అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ సీరియల్ బుక్, ఇక్కడ మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబరు ఇక్కడ వేయాలి. ఇవన్నీ కూడా ప్రింటెడ్. నేము, రోల్ నెంబర్, పేపర్ కోడ్, పేపర్ నేమ్, సెంటర్ కోడ్, డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీడియం. సో మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచబడి ఉంటాయి. నెక్స్ట్ ఈ వైపు చూస్తే విద్యార్థులు ఏ రూమ్లో అయితే కూర్చొని ఎగ్జామ్ రాస్తుందో ఆ రూమ్ నెంబరు, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్, పిల్లవాడి సంతకం, ఇక్కడ వచ్చేసి ఇన్విజిలేటర్ సంతకం. ఈ విధంగా పార్ట్ 1కు సంబంధించినటువంటి భాగం ఉంటుంది. ఆ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. మన వివరాలు అన్నీ కూడా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇక పార్ట్ 2 రెండో పార్ట్లో చూసినట్లయితే మార్క్స్ అవార్డెడ్ ఇన్ పార్ట్ ఏ అన్నాడు. తర్వాత ఇక్కడ చూడండి, మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్. మనం ఇందాక పార్ట్ 1లో వేసినాం. మరలా ఇక్కడ కూడా ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబరు మరలా ఇక్కడ కూడా వేస్తాం అన్నమాట. 2 దగ్గర వేస్తాం, అది గుర్తుపెట్టుకోండి, పార్ట్ 1లో పార్ట్ 2లో. తర్వాత నెంబర్ ఆఫ్ అడిషనల్ బుక్స్ అటాచ్డ్, నెంబర్ ఆఫ్ అడిషనల్ బుక్స్ అటాచ్డ్. సో మనం ఎన్ని అటాచ్ చేస్తామో, అడిషనల్ ఎన్ని తీసుకున్నామో వాటి నెంబర్ కూడా ఇక్కడ వేయాలి. 2 తీసుకుంటే 02 అని, 3 తీసుకుంటే 03 అని, ఇట్లాగా మనం వేసి లాస్ట్లో ఫైనల్గా సబ్మిట్ చేయాలి. అంతే. ఈ పార్ట్ 2లో ఈ 2 ప్లేసులు మాత్రమే మనం ఫిల్ చేయాలి, ఈ 2 కాలమ్స్ మాత్రమే మనం ఫిల్ చేయాలి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో ఈ విధంగా మీరు చేయవలసిన పనులను కూడా ఇక్కడ తెలియజేసాము. ఇంకా ఇవన్నీ కూడా మనకి పేపర్ కరెక్షన్ అప్పుడు వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ నీకు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో ఇవి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ పేపర్ కరెక్షన్ అప్పుడు, స్పాట్ వాల్యుయేషన్ అప్పుడు కరెక్షన్ చేసేవాళ్ళు నువ్వు ఏ క్వశ్చన్కి అయితే ఎన్ని మార్కులు వచ్చాయో దాన్ని ఆ క్వశ్చన్కి ఎదురుగా ఇక్కడ మెన్షన్ చేస్తారు. వాటి టోటల్స్ కూడుకొని పార్ట్ ఏలో ఎన్ని వచ్చాయి, పార్ట్ బిలో ఎన్ని వచ్చాయి, గ్రాండ్ టోటల్ ఇక్కడ వేస్తున్నారు. సో ఇదంతా అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే
మరి ఇవి ఆ సీరియల్ బండిల్ నెంబరు, మరి వాటి ప్రకారం ఇది ఈ షీట్ ఎన్నోది అనేది టిక్ చేసుకుంటారు. ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జామినర్ సంతకం చేస్తారు, ఆయన నెంబర్ వేస్తారు. స్పెషలిస్ట్ చెక్ చేసి ఆయన ఈ మార్క్స్ చెక్ చేసి ఆయన అతని సంతకం నెంబర్ వేస్తారు. చీఫ్ ఎగ్జామినర్ ఆ గ్రూప్కి సంబంధించినటువంటి వీళ్ళిద్దరి కంటే పెద్ద ఆయన ఇక్కడ సంతకం చేసి మరి ఆయన నెంబరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇది పార్ట్ 2. సో మీకు సంబంధించినటువంటి విద్యార్థికి సంబంధించినటువంటిది మాత్రం ఇక్కడ మాత్రమే ఉన్నాయి. మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్ ఇక్కడ వేయాలి, నెంబర్ ఆఫ్ అడిషనల్ బుక్స్ అటాచ్ అనేది ఇక్కడ వేయాలన్నమాట. నెక్స్ట్ పార్ట్ 3. ఇక ఇది విద్యార్థికి సంబంధం లేనటువంటి భాగము, మరి అయినా కూడా వీటి గురించి చెప్తాము. టోటల్ మార్క్స్ పైన మనం పార్ట్ ఏ పార్ట్ బి ఇవన్నీ చూసుకుంటే ఎన్ని వచ్చో వాటిని ఇక్కడ వాళ్ళు వేసి వాటిని రౌండప్ చేస్తారు, బబుల్ చేస్తారు. ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ బబుల్ చేస్తారు. మరి ఈ బండిల్లో ఎన్నో నెంబర్ అది రౌండ్ చేస్తారు ఈ ఆన్సర్ షీటు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే కంట్రోల్ బండిల్ నెంబరు, ప్యాకెట్ల నెంబరు, తర్వాత వచ్చేసి మార్క్స్ అనేటువంటి ఇక్కడ ఫిగర్స్లో వేస్తారు, సంఖ్యలో ఇక్కడ వర్డ్స్లో రాస్తారు అన్నమాట. ఇంకా ఆ గ్రూప్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జామినర్ సంతకం అదే ఇక్కడ చెప్పినట్లుగానే ఆయన నెంబరు, మార్క్స్ చెక్ చేసి ఆయన పేరు అంటే సంతకం నెంబరు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పై అధికారి చీఫ్ ఎగ్జామినర్ సంతకం నెంబరు వేస్తారు. దీంతో ఈ ఓఎంఆర్ షీటు వర్క్ పూర్తి అవుతుంది. సో మనం ఎగ్జామ్ టైంలో మాత్రం ఈ పార్ట్ 1 చూసుకోవాలి, ఇవి మాత్రం ఫిల్ చేసుకోవాలి. మరి పార్ట్ 2లో వచ్చేసి ఈ 2 ఫిల్ చేసుకోవాలి. ఇది విద్యార్థి చేయవలసినటువంటి పనులు. ఇవి కాకుండా ఈ పనులు కూడా చెప్పాను, ఇవన్నీ కూడా పేపర్ కరెక్షన్ అప్పుడు జరుగుతుంది. వాటి గురించి విషయ అవగాహన కొరకు తెలియజేసాము. కాబట్టి ఈ 10th క్లాస్ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులారా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎటువంటి భయం లేకుండా ఎగ్జామ్స్ని ప్రశాంతమైన వాతావరణంలో రాయవలసిందిగా కోరుతూ, మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్ టు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.